హాయ్ అండి, నేను ఇవాళ ఈ శారీకి క్లాత్ తోటి కుచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా క్లాత్ని తీసుకోండి, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని ఇలా త్రీ ఇంచెస్కి మార్క్స్ చేసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఏమైనా ఎక్స్ట్రా మీకు ఎడ్జెస్, ఇది క్రాస్ ఉంది క్లాత్, అలా అని నేను ఇలా ఎడ్జెస్ అన్ని తీసిస్తున్నాను. దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లోకి రావాలి అంటే దాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. కింద మీకు క్లాత్ ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, అది కూడా కట్ చేయాలన్నా చూడండి, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో పెట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ని తీసేయండి. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ షేప్లోకి వచ్చేసింది. దీన్ని రౌండ్ షేప్లోకి కట్ చేయడానికి ఇలా 4 మడతలు పెట్టి ఏదన్నా ఒక్క ఎడ్జ్ నుంచి ఈ సీజర్ని మాత్రమే ఇలా తిప్పాలండి. తిప్పితే అప్పుడు అది రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది. ఇట్లా చూడండి, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇలా రౌండ్ షేప్లోకి వస్తుంది. ఇట్లానే అన్నీ ఒక్క శారీకి 26 పడతాయండి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్తో పెట్టుకుంటే 26 కుచ్చులు, క్లాత్కి కుచ్చులు 26 కావాలండి. అది ఎన్ని ఇంచుల శారీ అయినా కానీ మీరు 1 ఇంచ్ గ్యాప్ పెడితే మాత్రం 26 వస్తాయి. మరి దగ్గరికి పెడితే అది చాలా హార్డ్గా కనిపిస్తుంది, మంచి నీట్గా కనిపించదు. ఎగ్జాక్ట్ 26 కుచ్చులు అయితే ఒక శారీకి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోండి ఫస్ట్. తర్వాత ఈ కట్ చేసుకున్న దాన్ని ఒక అగరబత్తితో ఇలా ఎడ్జెస్ అన్నీ కాల్చేయాలి. ఎందుకంటే అది సిల్క్ కదండి, సిల్క్ కాబట్టి అందులోంచి పోగులన్నీ ఊడిపోతాయి. అందుకని ఇలా ఎడ్జెస్ అన్నీ కాల్చుకోవాలి. ఫస్ట్ అలా అన్నిటినీ మొత్తం అన్నిటినీ కట్ చేసుకొని ఇలా అన్నిటినీ నీట్గా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ కాల్చుకోవాలి. ఇవన్నీ చేసి పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఒక రోజు పడుతుందండి. ఫస్ట్ ఇవన్నీ ఒక రోజు మొత్తం ఇవి చేసుకోవడానికే పడుతుంది. మీరు ఫస్ట్ శారీ కుచ్చులు వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇవన్నీ ఒక రోజు చేసుకొని నెక్స్ట్ డే కుట్టేసుకుంటే హాఫ్ డేలో ఫినిష్ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ని హాఫ్ మూన్ షేప్కి మడత పెట్టుకొని ఇక్కడ ఇవి ఉన్నాయి కదా పూసలు, గోల్డ్ కలర్, మీకు శారీకి ఏవి మ్యాచ్ అవుతాయి అంటే ఆ కలర్ పూసలు పెట్టుకొని చూడండి, ఎడ్జ్కి ఫస్ట్ ఒక ముడి వేసుకోవాలి. ఒక నార్మల్ నీడిల్కి రెండు వరుసల దారం ఎక్కించుకోండి. ఒక్క వరుస ఎక్కించుకుంటే 2 వరుసలు అవుతుంది. ఇట్లా పూస పెట్టి మనం ఏదైతే ఎక్కించినామో పూస ఆ పూస దగ్గర దారం కనిపిస్తుందో ఆ దారం నుంచి తీయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఫస్ట్ పూస ఎక్కించుకోవాలి. పూస ఎక్కించుకున్న తర్వాత ఆ ఎక్కించుకున్న పూస దగ్గరనే దారంని లో నుంచి సూదిని తీయాలి. తీస్తే అది ఆ పూస అక్కడే ఉండి ముడి పడుతుంది. ముడి పడినప్పుడు ఆ పూస ఇటు అటు వెనక్కి ముందుకి కదలకుండా అక్కడే ఉంటుంది అన్నమాట. అట్లనే ఆ సర్కిల్ మొత్తంగా కుట్టేసుకోవాలి. ఫస్ట్ పూసలు సర్కిల్ మొత్తం కుట్టేసుకున్నాక దాన్ని ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ మొత్తం నార్మల్గా ఇట్లా ముడేసుకోవాలన్నమాట. ఎడ్జ్ మొత్తం అట్లా ముడేసుకొని దాన్ని ఉల్టా తీయాలి. మంచిగా మూడేసుకొని దాన్ని ఉల్టా తీయండి. ఇప్పుడు ఇట్లా ఉల్టా తీయండి. అది చిన్న క్యాప్ లాగా వస్తుంది.
మనం బర్త్డే పార్టీస్కి వెళ్తే క్యాప్ ఇస్తారు కదండి, సేమ్ ఆ క్యాప్ షేప్లో వస్తుంది అది. అట్లా 25 రెడీ చేసి పెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు శారీలో ఫ్లవర్ షేప్ కనిపిస్తుంది కదా, అట్లా ఫ్లవర్ షేప్ ఉన్నందుకు నేను ఇట్లా ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ 1 ఇంచ్కి గ్యాప్ పెట్టుకున్నాను, కుట్టుకున్నాను. చాలా నీట్గా రాలేదు, అందుకే మళ్ళీ 2 ఇంచెస్కి మార్క్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ క్లాత్ని చీరకి కుట్టండి. ఇక్కడ ఇటు సైడు 2 టాకాలు, అలాగే అటువైపు 2 టాకాలు వేసి పైననే ఆ పైన చిన్న ఎడ్జ్ ఏదైతుందో అంతానే కుట్టండి. 2 టాకాలు చాలండి, గట్టిగా ఉంటుంది. మీరు పీకినా కూడా అది ఊడిపోదు. ఇప్పుడు ఈ ఫ్లవర్ బీడ్కి హోల్స్ ఉన్నాయి, ఆ హోల్ మధ్యలో నుంచి దారం తీయాలి. తీసి సేమ్ ఇప్పుడు మీరు ఈ క్లాత్కి ఎట్లా అయితే ఇటువైపు 2 అటువైపు 2 ఎట్లా కుట్టిండ్రో ఈ ఫ్లవర్ పెట్టినాక కూడా అట్లనే కుట్టాలి. ఫస్ట్ క్లాత్కి ఒకసారి కుట్టి ముడేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ కుట్టిన దారం ఉంటుంది, ఆ దారం మధ్యలోంచి క్లాత్కి తీయాలి. మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుందో లేదో చూడండి. అట్లా వేసి మళ్ళీ ఆ దారంని అటు సైడ్ రివర్స్కి తీసుకొచ్చి సేమ్ ఫస్ట్ ఒకసారి క్లాత్కి ముడేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ముడేసిన దారము మధ్యలోంచి ఈ క్లాత్ని తీయాలి. తీసి ఒక 2 ముడులు వేసుకొని మళ్ళీ ఆ దారాన్ని మీకు ఇక్కడ వద్దు ఎక్స్ట్రా కనిపించదంటే అప్పుడు మళ్ళీ ఆ ఫ్లవర్లో నుంచి తీసి ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లనే 2 ఇంచ్కి కుట్టుకోవాలండి. ఇట్లనే శారీ మొత్తం కుట్టుకోవాలి. ఇంతేమండి ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ డిజైన్స్ అయినా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మరి ఇంకో కుచ్చుతో మేము